కరెంటును యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించామని తెలిపారు. విధుల నిర్వహణలో నిబద్ధతగా పనిచేసిన సిబ్బందికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. రాత్రి అర్ధరాత్రి తీరం దాటిందనే చెప్పొచ్చు. అయితే మచిలీపట్నం కాకినాడ మధ్యలో ముందా తుఫాను తీరం దాటిన నేపథ్యం కనపడుతుంది. అయితే అర్ధరాత్రి తీరం దాటిన ముందా తుఫాను నిన్న రాత్రి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యం. మరో పక్క ఏదైతే 7 జిల్లాలు తుఫాను ప్రాంతం రెడ్ అలర్ట్గా ప్రకటించిన 7 జిల్లాల్లో కూడా చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు రోడ్లన్నీ కూడా జలమయమనే పరిస్థితి కనపడుతుంది. భారీ చెట్లు కూడా రోడ్డు మీద కూలి కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది. కొన్ని ఏరియాల్లో ఏదైతే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో, వైజాగ్ ఇవన్నీ కూడా ఈ చోట్ల కూడా రైతులకి పంట నష్టం జరిగింది. రైతులు పొలాల్లోకి నీరు వెళ్ళటంతో కొంత రైతులు ఆందోళన కలిగిస్తున్నారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ లెక్కల ప్రకారం 2 మృతి చెందినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు గంటకి కూడా అటు టెలికాన్ఫరెన్స్లు కావచ్చు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముందా తుఫాను ప్రభావం ఎంతవరకు ఉందనే దాని మీద ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్టీజీఎస్లో కూర్చొని మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, అనగాని సత్యప్రసాద్, మంత్రి నారాయణ అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ముందా తుఫాను వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే విధంగా కూడా ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్లో మంత్రులందరూ కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష రాత్రి 11:30 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉండి కలెక్టర్లతోనూ అటు ఎస్పీలతోనూ మాట్లాడిన సందర్భం రాత్రి అంతా మంత్రులు అనిత కావచ్చు, నారాయణ, లోకేష్ వీళ్ళందరూ కూడా రాత్రి అంతా సచివాలయంలో ఉండి మానిటరింగ్ చేసిన నేపథ్యం కనపడింది. మరోవైపు రాష్ట్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఏదైతే తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలని ప్రజల్ని తరలించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చర్యలు తీసుకున్నారు. అన్ని కలెక్టరేట్లకు కూడా సమాచారం ఇచ్చారు. అన్ని చోట్ల టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్న నేపథ్యంలో ఈ ముందా తుఫాను ప్రభావం తగ్గిందనే చెప్పొచ్చు. కొంత ఆస్తి నష్టం, కొంత ఏదైతే పంట నష్టం జరిగినప్పటికీ ఈ పంట నష్టాన్ని అంచనా వేసే విధంగా కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు అంచనా వేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే విధంగా కూడా చెప్పిన నేపథ్యంలో ఈరోజు రేపటికి ఎంత నష్టం జరిగిందనేది కూడా అంచనా వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సూచనలు చేశారు. మరోవైపు కొన్ని రాకపోకలు అంతరాయం కలిగినా ఎప్పటికప్పుడు దాన్ని రెక్టిఫై చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. మరోవైపు ఏదైతే మత్స్యకారులు ఈ 5 రోజుల పాటు కురుస్తున్న ఈ వర్షాలకు కావచ్చు, ఈ ముందా తుఫాను దెబ్బకి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి 50 కేజీలు బియ్యం వరకు, కిలో కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు అవన్నీ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీరితో పాటు ఏదైతే వరద బాధితులు ఉన్నారో, వరదకి ఇబ్బంది పడుతున్నారో, లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వీళ్ళని కూడా అప్రమత్తం చేసి వీళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తుంది. వీళ్ళందరినీ కూడా ఆదుకొని వీళ్ళకి కూడా నిత్యావసర సరుకులు అందించే విధంగా కూడా చేస్తున్న నేపథ్యం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 7 జిల్లాలు ఉన్నాయో వీటికి రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాను. ఈ జిల్లాల్లో ఎంత నష్టం జరిగిందనేది కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏరియల్ సర్వే చేస్తారు. ఏదైతే పంట నష్టం జరిగిందో, ఆస్తి నష్టం జరిగిందో వీటన్నిటి కూడా ఏరియల్ సర్వే తీసే విధంగా కూడా ప్రణాళిక చేశారు. మరోవైపు మంత్రులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యాలయంలో ఏదైతే సచివాలయంలో ఆర్టీజీఎస్లో కూర్చొని ఎప్పటికప్పుడు ఈ అంచనా వేస్తున్నారు. అంటే ప్రాణ నష్టం ఇద్దరే ఈ తుఫానుకి చనిపోయిన నేపథ్యం. ముందా తుఫాను ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేసింది, అధికారులను అలర్ట్ చేసింది, ఉన్నతాధికారులు అందరినీ అలర్ట్ చేసింది. మంత్రులు ఎక్కడికక్కడ
ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కూడా ఎక్కడికక్కడ ఈ తుఫాను ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా పనిచేశారు. దీంతోపాటు అటు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు కూడా, ఉమ్మడి కూటమి నాయకులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి అందరూ కూడా ఏదైతే చెప్పిన నేపథ్యం అందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా, అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పిన షర్మిల కూడా చెప్పిన నేపథ్యంలో అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఈ ప్రజల్ని ఆదుకునే విధంగా ముందుకు వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ప్రజలకి ప్రాణ నష్టం జరగకుండా దాదాపు నివారించారనే చెప్పొచ్చు. మరొక ఆస్తి నష్టం జరిగింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడిన నేపథ్యంలో కొన్ని చోట ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు. ఈ ఆస్తి నష్టానికి గవర్నమెంట్ అంచనా వేస్తుంది. ఆస్తి నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి. మోంతా తుఫాన్ ప్రభావం